అండి ఈరోజు కొండపల్లి ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ఏదైతే సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహి అలైహి గారి యొక్క ఆస్థాన అంటే దర్గాకి విచ్చేసి ఆయన యొక్క బారగాల్లో మనం అందరం కూడాను ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు అనేది నిర్వహించడం జరిగింది. ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే రాష్ట్రంలో కమ్ముకున్నటువంటి 5 సంవత్సరాలు చిమ్మ చీకట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను తొలగిపోయి ఈరోజు ప్రజల పాలన ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి పాలన ఏదైతే 2014 నుంచి 2019 వరకు మనం చూసామో ఆ పాలన మరణ ఇంకొకసారి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఆయనకి రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడాను పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా సర్వతోముఖాభివృద్ధి వైపుకి మేము కేవలం మైనార్టీల కోసం ఈ రోజున ఇక్కడ ప్రార్థన చేయడం జరగలేదండి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థన చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి, అదేవిధంగా బాబు గారి పాలనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏ రకంగా అయితే కేంద్రంలో సైతం కూడాను ఆయన యొక్క ప్రాముఖ్యత కేవలం 2 తెలుగు రాష్ట్రాల వరకు ఉండేది, కానీ ఈసారి వచ్చినటువంటి ఏదైతే వర్డిక్ట్ ఉందో ఆ వర్డిక్ట్ మొత్తం దేశ కాదు మొత్తం అంతర్జాతీయంగా కూడాను ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులను కూడాను పెంపొందించింది. కాబట్టి ఆయన యొక్క పాలన సుఖ సంతోషాలతో కొనసాగాలని చెప్పేసి ఈరోజు దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులు సయ్యద్ అల్తాఫ్ రజా గారు ఆయన యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక కొండపల్లిలో దాదాపు ప్రతిరోజు కూడాను లంగర్ ఖానా అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అందరికన్నా పెద్దది అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మన తెలుగులో కూడా చెప్తాం. అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ అల్తాఫ్ బాబా గారు నిర్వహించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఇది మానవులకు అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎక్కడ కూడాను కేవలం ముస్లింలకు మాత్రమే ఇక్కడ అన్నదానం అనేది జరగదు. ఇక్కడ కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడాను అన్ని విధాలుగా కూడాను ఆదుకునే విధంగా అల్తాఫ్ బాబా గారి యొక్క పేరు ఇక్కడ అందరికీ తెలిసిందే. కాబట్టి రాబోయే రోజుల్లో సైతం కూడాను ఇన్షాల్లా తప్పకుండా అజ్మీర్ దర్గాకి సైతం కూడాను ఇన్షాల్లా మన నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఆయన విచ్చేస్తామని చెప్పారు. అలాగే ఇక్కడికి సైతం కూడాను ఇన్షాల్లా రాబోయే పరిపాలనలో ఏదో ఒక సమయం చూసి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడికి తీసుకొని రావడం కోసం ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇంకొకసారి కాబోయే ముఖ్యమంత్రి వర్యులకి అన్ని విధాలుగా కూడాను శుభాలు జరగాలని చెప్పేసి కాంక్షిస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా ఫారూక్ షిబ్లీగా ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బీజేపీతో పొట్టుకొచ్చుకున్నారు, ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నారు దాటేసి ముస్లింల ఏరియాలో కూడా ఘన విజయం సాధించారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఇది ఆ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అండి. అంటే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. మేము బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకున్నా కూడా కానీ ఎక్కడ కూడాను 2014 నుంచి 18 వరకు మీరు చూశారు బీజేపీతోనే పొత్తు ఉంది. కానీ ఎక్కడైనా కానీ ఏదైతే 4% రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, లేకపోతే మతపరమైనటువంటి అంశాల్లో కానివ్వండి, ఎక్కడ కూడాను జోక్యం చేసుకోకుండా పూర్తిగా స్వేచ్ఛ వాయువు పీల్చుకునే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేను చాలాసార్లు అనేకమైనటువంటి సందర్భాల్లో చెప్పాను, ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైనటువంటి చిప్ ఆయనకి ఇన్బిల్ట్ అయ్యి ఉంది, అదే సెక్యులరిజం చిప్. ఈ దేశంలో మీరు చూసుకుంటే కనుక ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పూర్తిగా సెక్యులర్ భావజాలంతో ఎన్డీఏ ప్రభుత్వం నడుచుకుంటుంది అన్న సంగతి కూడాను మీరందరూ కూడాను గమనిస్తారు రాబోయే రోజుల్లో ఇన్షాల్లా.